ప్రియ యవనస్తులకు ప్రత్యేకంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అదే డిప్రెషన్ గురించి, యాంగ్జైటీ గురించి మనం మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని డీల్ చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్న ఈ Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చాలా విషయాలు బిబ్లికల్గా మనం చూడగలిగాం. ఇప్పుడు మాట్లాడేటటువంటి ఈ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఈ యొక్క స్ట్రెస్, ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, ఇవి మాత్రం నిరాశ ఖచ్చితంగా మనం డీల్ చేయాల్సినటువంటి ప్రశ్నలు. కాబట్టి ఈరోజు మన మధ్యలో, మన స్టూడియోలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారి గురితో ఈ విషయాలు మాట్లాడడానికి, మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు విన్నట్లుగా ఈ నిరాశ, నిస్పృహ, ఈ ఒత్తిడి, ఆందోళన, ఈ డిప్రెషన్లకి అసలు కారణాలు ఏంటి, వాట్ ఈస్ ద కాజెస్ ఏంటి, అలాగే వాట్ ఈస్ ద సొల్యూషన్, మన యవనస్తులకి తెలియపరిస్తే మీ మాటల్లో వినాలనుకుంటున్నాం పాస్టర్ గారు. చాలా మంచి అవసరమైనటువంటి అంశం ఇవి. నేను వ్యక్తిగతంగా గత అనేక సంవత్సరాలుగా పాస్టరల్ మినిస్ట్రీలో, తర్వాత యవనస్తుల మధ్యలో పరిచయలో ఉంటున్నటువంటి ఈ కాలంలో అనేక మందిని చూడటం జరిగింది. యంగ్స్టర్స్ కావచ్చు, యంగ్ కపుల్, మ్యారీడ్ కపుల్ కావచ్చు, మరి రకరకాల సమస్యలు గుండా వెళుతున్నటువంటి వారు ఈ పాస్టరల్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు, కాపరి పరిచయలో ఉన్నప్పుడు పాస్టరల్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వారందరూ కూడా రకరకాల సమస్యలతోటి, రకరకాల ఒత్తిడులతోటి, నిరాశ నిస్పృహలతోటి, ఆందోళనలతోటి ఉండేటువంటి ప్రజల్ని నేను చూస్తూ వచ్చాను. కొంతమంది వాటి నుంచి ఎలా బయటపడాలి అని కౌన్సిలింగ్ కొరకు వచ్చేవారు, ప్రార్థనా సహకారం కోసం వచ్చేటువంటి వారు కూడా నేను చూడటం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా నా యొక్క చిన్న జీవిత అనుభవంలో నేను గమనించినప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయి. వీరి యొక్క డిప్రెషన్, నిరాశ, యాంగ్జైటీ అంటాం, ఆందోళన, స్ట్రెస్ అంటాం, ఒత్తిడి, వీటి గుండా వెళ్ళటానికి గల కారణాలు ఏంటి అని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, అలాగే అపజయాలు ఎదురైనప్పుడు, అలాగే జీవితంలో ఎదురు దెబ్బలు, కొన్ని సెట్ బ్యాక్స్, తర్వాత ఇంట్లో వారి యొక్క ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించే వారి యొక్క మరణాలు సంభవించినప్పుడు, అలాగే తల్లిదండ్రులు అయితేనేమో మాట విననటువంటి రెబెలియస్గా ఉండేటువంటి పిల్లల గురించి ఎంతో ఇబ్బందులు గురయ్యేవారు ఉన్నారు, ఆందోళన చెందేవారు, ఒత్తిడికి గురయ్యేవారు ఉండేవారు. నా పిల్లలు ఎలా అయిపోతున్నారని నిరాశ చెందే పేరెంట్స్ లేకపోలేదు. అలాగే లాస్ ఆఫ్ జాబ్, ఉద్యోగం అనేది వారి యొక్క జీవనాధారం అయిపోయినటువంటి ఉద్యోగం అనివార్య కారణాల వల్ల అది పోయినప్పుడు, ఇలా రకరకాల పరిస్థితులు. అలాగే భార్యాభర్తల మధ్య మరి యంగ్ కపుల్స్గా ఉండి ఇష్టపడి కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటారు, కొంతమంది ఏమో చక్కగా అన్ని విధాలుగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఏ వివాహం అయినప్పటికీ కూడా కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వారు కలిసి జీవించలేని పరిస్థితి. సో అలాంటప్పుడు ఇలా రకరకాల సమస్యలు గుండా వెళ్ళేటువంటి వారు ఈ నిరాశ నిస్పృహలకు లోనవ్వడం, అలాగే వారికి ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు జీవితం అంతా అంధకారం, శూన్యం అయిపోయిందని చెప్పేసి ఆందోళన చెందటం, అలాగే ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు వాటిని ట్యాకిల్ చేసే క్రమంలో మరి ఒత్తిడికి గురవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇవి కొన్ని కారణాలు. అలాగే ఇవి జనరల్గా అందరికి సంబంధించినవి. పర్టికులర్గా విశ్వాసి జీవితంలో కూడా ఇలాంటివి అనుభవించడానికి కారణాలు ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, విశ్వాసి ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, విశ్వాసము విధేయతలు కలిగి జీవించాలి. ఎప్పుడైతే అవిధేయుడిగా జీవిస్తాడో, అవిధేయత అనేది పాపం. సో అవిధేయత కలిగి ఒక విశ్వాసి జీవితంలో అవిధేయత చూపించినప్పుడు దేవునికి, అలాగే మరి క్షమించబడని పాపాలు, అంటే తన అవిధేయత చూపించటమే పాపం. ఏదైనా ఒకటి దేవునికి విరుద్ధంగా, దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఒక తప్పు, ఒక పాపం చేసినప్పుడు దానిని ఒప్పుకోకుండా, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా, క్షమాపణ దేవుని నుంచి పొందుకోకుండా తను అదే పాపంలో కంటిన్యూ అవుతూ, రహస్య పాపం అనంటే దురభిమాన పాపం లో పడి వెళుతూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క పర్యవసనాలు, కాన్సిక్వెన్సెస్ అంటాం, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, అది ఆందోళన రూపంలోనూ, నిరాశ రూపంలోనూ, ఒత్తిడి రూపంలోనూ అనుభవించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక విశ్వాస జీవితంలో మరి తాను విసర్జించాలి, అనుసరించవలసిన వాటిని అనుసరించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది.
సో విసర్జించాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉమ్, విడిచిపెట్టమంటున్నాడు, అవును. అసూయ విడిచిపెట్టాలి, పగ ద్వేషం విడిచిపెట్టాలి. అలాగే విశ్వాసం అయిన తర్వాత అవినీతి ఉమ్, విడిచిపెట్టాలి, అవినీతి లేకపోతే దుర్నీతి ఏదైనా సరే. అలాగే విడాకులు కొన్ని అనివార్య కారణాల్లో మరి తప్పని పరిస్థితుల్లో కాకపోయినా కొంతమంది విడాకులు అనేది వెరీ వెరీ సింపుల్గా ఈజీగా ఇచ్చేసే పరిస్థితి కనపడతా ఉంది. డివోర్స్ ఎక్కడ చూసినా. క్రైస్తవ వివాహాల్లో ఈ మధ్యన సాధారణంగా క్రైస్తవేతరులో చూసుకున్నా, ఈవెన్ క్రైస్తవుల్లో చూసుకున్నా సరే విడాకుల శాతం ఎక్కువైపోతా ఉంది మనం కనుక చూస్తూ ఉంటే. ఓకే, సెలబ్రిటీస్ కూడా చాలా దారుణంగా. సో అది సెక్యులర్ వరల్డ్ ఆర్ స్పిరిచువల్ వరల్డ్ మనం చూసినప్పుడు విడాకులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఒక బంధం, జీవితకాల బంధం అనేది వీగిపోయినప్పుడు ఖచ్చితంగా నిరాశ, నిస్పృహలు, ఆందోళన ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ బిహైండ్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్ అనమాట. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే. తర్వాత ఇంకొకటి మనం కనుక గమనించినట్లయితే కొన్నిసార్లు మరి ఈ దేవుని నమ్ముకున్న విశ్వాసులు కావచ్చు, విశ్వాసేతరులు కావచ్చు, ఒక్కోసారి ఏమవుతుందంటే వారి శక్తికి మించినటువంటి స్పిరిచువల్ అండ్ ఎకనామిక్ టార్గెట్స్ పెట్టుకుంటారు. ఓకే. దేవుడు నన్ను ఆశీర్వాదానికి పుత్రుడిగా ఉంటానికి పిలిచాడు, సో నేను బాగా కోటీశ్వరుని అయిపోవాలి, సో అని చెప్పేసి వారి పరిమితికి, శక్తి సామర్థ్యాలకు మించినటువంటి టార్గెట్స్ పెట్టేసుకుంటారు. ఓకే. పెట్టేసుకుని అది నేను చేయగలనా లేదా, అచీవ్ చేయగలనా లేదని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కొంతమంది ఆ టార్గెట్స్ సెట్ చేసుకుంటారు. సెట్ చేసేసుకొని ఒత్తిడికి గురైపోవడం, అది ఫెయిల్ అయినప్పుడు, అచీవ్ చేయలేనప్పుడు, రీచ్ కాలేనప్పుడు, అవును, ఒక ఎక్స్ట్రీమిజం అంటాం అనమాట. ఓకే. కొంతమంది ఎక్స్ట్రీమిజం అనమాట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు భాస్కర్ ఒక వాక్యం గుర్తొస్తా ఉంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత దాని ఫలము ఎక్కువ కాదు. అంటే మనం ఎప్పుడు ఆశీర్వాదం డబ్బు ఇస్తుంది అనుకుంటాం. కాదు. డబ్బు ఆశీర్వాదం అనుకుంటాం. కాదు, ఆశీర్వాదమే మనకి యాక్చువల్గా ఐశ్వర్యం ఇచ్చేది. మనం కష్టపడాల్సిన దేవుని కోసం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. చాలా మంది ఆశీర్వాదం కోసం కష్టపడట్లా, ఐశ్వర్యం కోసం కష్టపడుతుంది. అందుకే చాలా బ్యూటిఫుల్ గా బైబుల్లో డిస్క్రైబ్ చేయండి, నరుల కష్టము చేత వారి ఫలం ఎక్కువ కాదు. అది ఆ మాట కూడా. సో అది ఆర్థిక పరంగా కావచ్చు, అలాగే స్పిరిచువల్ గా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ లైఫ్. సో నీ శక్తికి మించి గోల్స్ పెట్టేసేసుకోవడం, నీ శక్తి సామర్థ్యాలకు మించి. సో దేవుడి యొక్క శక్తితో మనం ఏమైనా చేయగలం. అవును. సో దేవుడికి కూడా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. అవును. సో దేవుడు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతే ఇచ్చాడు. సో పరిచర్య కూడా నేను ఒక మెగా చర్చికి పాస్టర్ అవ్వాలి అని అనుకొని విఫలమైపోవాల్సిన, అంటే అవ్వాలని అనుకునక్కర్లేదు. అందరూ అదానీలు అంబానీలు కాలేరు కదా. సో అలాగే కొంతమంది ఏంటంటే కంపేర్ చేసుకుంటారు. సో ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు ఎక్సెల్ అవుతూ ఉంటారు. సో దేవుడు కూడా పంచి ఇచ్చిన పరిమాణం చొప్పునే ఆ కృపావరాలు ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్రజ్వలింపజేసి దాని ఫలితాలను బట్టి మనం సంతోషిస్తూ దేవుని మహిమపరచాలి. కానీ నా కృపావరాలు వేరు, మీ కృపావరాలు వేరు. సో నేను కంపీట్ చేసుకోవడానికి లేదు కదా. సో దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య వేరు, నాకు ఇచ్చిన పరిచర్య వేరు, మీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు వేరు, నాకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు వేరు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాగా తమ శక్తి సామర్థ్యాలకు మించి గురిపెట్టుకొని విఫలమైనప్పుడు ఈ యొక్క డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే డిప్రెషన్ గురైనటువంటి ఒక కండిషన్ ఎలా ఉంటుందంటే వారు అదొక మానసికమైనటువంటి పరిస్థితి, ఒక ఈ నిరాశ, నిస్పృహలో లోనవటం అనేటువంటిది ఒక మానసికమైన పరిస్థితి. అది ఒక భావోద్రేకమైనటువంటి పరిస్థితి. అలాగే అది ఏ విధంగా ఉంటుందంటే ఒక హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, నిస్సహాయత, నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, సాడ్నెస్, విచారము, సో డిఫికల్టీ ఇన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇన్యాక్టివిటీ. సో మనం ఏకాగ్రత ఉంచలేము, తర్వాత మనం ఆలోచన విధానం సరిగా ఉండదు నిరాశకు లోనైనప్పుడు. అలాంటి టైంలో మనం తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండవు. సో తర్వాత చాలా నిరాశాజనకంగాను, నిస్సత్తువ ఆవరించినట్లుగాను, నీరసంగా ఉంటాం. సో డిప్రెషన్కి లోనైనటువంటి వారిని ఎవరిని చూసినా కానీ మనం ఈజీగా చెప్పేసేసి ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని చెప్పేసి. సో వారు ఎంత పైకి నటించడానికి ప్రయత్నం చేసినా సరే వారు నిరాశలో ఉన్నట్టు మనకు అర్థమైపోద్ది ఆ సిమ్టమ్స్ని బట్టి. అలాగే యాంగ్జైటీ అంటాం, అంటే ఆందోళన. కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. అవును. ఓకే. సో వీళ్ళు ఏంటంటే
ఇది రకరకాల సమస్యల యొక్క కలపోత అనమాట. అంటే అన్ఫౌండెడ్ ఫియర్స్ అనమాట. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచనలతోటి ప్రస్తుతాన్ని మర్చిపోయి జీవిస్తారు. సో ఫ్యూచర్లో ఊహించుకొని ఏమైపోతుందో ఏంటో అని. ఉదాహరణకి ఫోన్ కొంచెం సేపు కనపడలేదు అనుకోండి, అయిపోయింది, ఇక అంతే, ఇల్లు పీకి పందిరేస్తారు. ఏంటి వేర్ ఇస్ మై ఫోన్ అని చెప్పేసి. సో దానికోసం అంతగా యాంగ్జైటీకి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ ఫోన్ అనేది జీవితం కాదు, అది ఫోన్ మన కోసం ఉంది, మనం దానికోసం. సో వారు ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అమ్మో ఆ ఫోన్లో నాకు కాంటాక్ట్స్ ఇవన్నీ. సో కాసేపు స్థిమితంగా నిదానంగా ఉండి ఆలోచిస్తే దట్ విల్ బి ఓకే. ఆర్ ఎల్స్ దానికి ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇఫ్ మనం అది పోగొట్టుకున్నా సరే, సో మన జీవితమే ఇదే స్టాప్ అయిపోవట్లేదు. దానికి మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉంటాయి, దానికి ఇంకా వేరే మార్గాలు ఉంటాయి టు గెట్ బ్యాక్ అగైన్ ఎవ్రీథింగ్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క భవిష్యత్తు గురించి అలాగా ఆలోచనలోకి వెళ్ళిపోయి ప్రస్తుతం ఏం చేయాలని మర్చిపోతారు. సో యాంగ్జైటీ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత స్ట్రెస్ అనేది ఈజ్ ఏ స్టేజ్ ఆఫ్ వర్రీ ఆర్ మెంటల్ టెన్షన్ కాజ్డ్ బై ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. మనం ఏదైనా ఒక కష్టమైనటువంటి పరిస్థితిని హ్యాండిల్ చేయలేనప్పుడు ఈ యొక్క ఒత్తిడికి గురవుతాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి అంటే మనం ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని గుర్తించి వాటిని మనం పరిష్కరించుకునేటువంటిది చేయకపోతే ఇవే ఏమవుతుందంటే చిలికి గాలివాలైనట్టుగా, గోటుతో పోయేది గొడ్డల దాకా పోయినట్టుగా మనం చివరికి సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, క్లినికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇనిషియల్గానే మనం దాన్ని అలర్ట్ అయిపోయి మళ్ళీ మనం సెపరేట్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మనం కనుక తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టుగా ఒకవేళ మన పరిస్థితి కాస్త కొంచెం ముదిరింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మన యొక్క వెల్ విషర్స్ ఎవరైతే సలహా ఇస్తారో, హెల్ప్ చేయడానికి కూడా, సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారో, వారి యొక్క మాట ప్రకారంగా మనం అవసరమైతే మనం క్లినికల్గా ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా వెనకాడకూడదు. అలాగే బిబ్లికల్ కౌన్సిలింగ్, ఒక మంచి బైబిల్ టీచింగ్ చర్చ్కి వెళ్ళాలి. ఒక మంచి బైబిల్ టీచర్ లేకపోతే ఒక బిబ్లికల్గా మన చక్కగా కౌన్సిల్ సలహాలు సూచనలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి, ఒక పాస్టర్ గారి దగ్గరికి కావచ్చు, ఒక మంచి సీనియర్ బిలీవర్ దగ్గరికి కానీ వెళ్ళి మనం ఖచ్చితంగా సహాయం తీసుకోవడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు గుండా వెళ్ళేటువంటి వారు కీర్తనలు 42వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి వచనాన్ని వారు చదువుకున్నప్పుడు వారికి ఎంత రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు. సో హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ పీపుల్కి హోప్ ఎవరు, హెల్ప్ ఎవరంటే దేవుడు. నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కూడా దేవుని వాక్యంలో ఉంది కదా. అలాగే ఫిలిప్పీ 4:6 దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి అని ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తూ ఉంది నాకు. ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞత చెల్లించడం ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సు పోయింది, దాని విషయంలో ఎట్లా? సో ఒక భక్తుడు, నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ భక్తుడు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. సో పర్సు పోయింది, దానికి ఎలా కృతజ్ఞతలు చెప్తున్నాడో దేవుని చూడండి. ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వకుండా, డిప్రెషన్కి వెళ్ళిపోకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, దేవానికి స్తోత్రాలు, నా పర్సు పోయింది. ఎందుకు నీకు స్తోత్రాలు అంటే దాంట్లో ఎక్కువ డబ్బులు లేవు, తక్కువ డబ్బులే ఉన్నాయి, అందుకు నీకు స్తోత్రం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాడంటే పర్సుని దొంగిలించాడు, నేను దొంగిలించలేదు, నేను దొంగను కాకుండా ఉన్నందుకు నీకు వందనాలని చెప్తున్నాడు. 3వ పాయింట్, దొంగిలించబడింది పర్సు, నేను కాదు, నన్ను దొంగిలించలేదు, కాబట్టి దాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్తా ఉన్నాడు. ఎంత పాజిటివ్గా ఉందో చూడండి. కాబట్టి ఏది అంతం కాదు, ప్రభుని దాటిన సమస్య ఏది లేదు. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఒక మాట గుర్తొచ్చింది భాస్కర్ గారు, మళ్ళీ మర్చిపోతామని చెప్తున్నాను. ఎవరో అన్నారు, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, యువర్ రియాక్షన్ ఈజ్ ద ప్రాబ్లం. అది నిజం. మనం చాలా సార్లు ఇప్పుడు పరిసిపోయింది, అమ్మో పరిసిపోయింది అని చెప్పేసి దానికోసం మనం నలుగురిని తిట్టేసి మనకు మనం ఏదో చేసేసుకునే బదులు ఆయన ఎంత చక్కగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెప్పాడు చూడండి. సో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ ఇస్ నాట్ ద ప్రాబ్లం, యువర్ రియాక్షన్ ఇస్ ద ప్రాబ్లం అన్నట్లు. సో అట్లాగా. అవునండి. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రభు దగ్గరకు వస్తే
ప్రభు పాల దగ్గరికి వస్తే Yes. ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు. Yes. ఏ సమస్యలో నుంచి అయినా, ఏ ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే ఆయన మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు అనే మాట ఉంది. ఇటు పక్కన 10,000 మంది కూలినా, ఇటు పక్కన 1000 మంది కూలినా సరే మన తల వెంట్రుకలు ఒకటి కూడా రాలేకుండా చేసే దేవుడు. ఆయన మనకంటే ఎక్కువగా కూడా మన ప్రభు మనుషుల కేర్ తీసుకునేవాడు. ఆయన హ్యాండిల్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏదీ లేదు. మోడు బారువైన జీవితాలు చిగురింపజేయగలడు, గుండె చెదిరిన వారిని బాగు చేయగలడు. ఏదైనా విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. కాబట్టి ఆ సత్యాన్ని మనం ఎరిగి క్రైస్తవేతరులను ప్రభు దగ్గర నడిపించవచ్చు. అలాగే క్రైస్తవులుగా ఉండి కూడా వారి అవిశ్వాసం లేకపోతే అవిధేయత వల్ల లేకపోతే స్వయంకృతాపరాధాల వల్ల ఆయా కారణాల వల్ల, ఇంతకుముందు మనం చెప్పుకున్న కారణాల వల్ల ఈ యొక్క ఒత్తిడి, ఆందోళన లేకపోతే నిరాశ నిస్పృహకు గురైతే అగైన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎనీ టైం ఆయన డోర్స్ తెరచి ఎప్పుడు కూడా తన పిల్లలకి ఆయన గాయపడిన చేతులతో స్వాగతం పలుకుతూనే ఉంటాడు. ఆయన నా దగ్గరకు వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేయను అన్నాడు. ఆయన శరణ చూస్తే చాలు, మనం ఆయన వైపు తిరిగితే చాలు. మనల్ని సిగ్గుపాటునిచ్చే దేవుడు కాదు. మనం తల ఉంచుకునే పరిస్థితులు, నిరాశ నిస్పృహకు గురైనటువంటి, ఒత్తిడికి గురైనటువంటి పరిస్థితులు ఏమున్నా సరే మళ్ళీ మన తల ఎత్తుకునేలాగా చేసే దేవుడు ప్రభు అన్నాడు. కాబట్టి వీటన్నిటికీ కూడా సొల్యూషను ప్రభు దగ్గర దొరుకుతుంది ఖచ్చితంగా. చాలా చాలా అద్భుతం పాస్టర్ గారు, నిజమే. ఇప్పుడు మన ప్రోగ్రామ్ వింటున్నటువంటి యంగ్స్టర్స్ ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం, యంగ్స్టర్సే కాదు, ఈవెన్ ఈ నిరాశ నిస్పృహ ఈవెన్ పేరెంట్స్కి, జాబ్ హోల్డర్స్కి, చాలామందికి, ఈవెన్ క్రిస్టియన్ వర్కర్స్కి, ఈవెన్ సేవకులకి, బిలీవర్స్కి ఉంటాయి ఖచ్చితంగా, కామన్గా వచ్చేవి. బట్ రావని లేదు, అన్నీ వస్తాయి. కానీ దాన్ని నువ్వు ఎలాగ డీల్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది లోన్లీగా ఫీల్ అయిపోతారు పాస్టర్ గారు. నాకున్న ఈ సమస్యను నేను చెప్తే ఏమనుకుంటారో అనే ఒక ఇదిలోకి వెళ్తారు. మనం షేర్ చేయడంలో తప్పు లేదు, కాబట్టి మనం చెప్పాలి, మనం చెప్పడం మంచిది. యాజ్ వెల్లో మనకున్న ఆ ప్రాబ్లం గురించి నలుగురికి చెప్పి, లేదంటే గుడ్ కౌన్సిలర్స్కి, ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణకరం అని ఉంది. సో కాబట్టి ఆలోచనకర్తలు ఉండితే మనకు వాళ్ళు కొన్ని మంచి విషయాలు వాళ్ళు తెలియపరుస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న యంగ్స్టర్స్ మీ అందరికీ ప్రభు ఇచ్చే ధైర్యాన్ని మీ అందరికీ మేము పరిచయం చేయబోతున్నాం. ఏంటంటే, మీకు ఎటువంటి నిరాశ నిస్పృహ మీరు ఒకవేళ స్ట్రెస్లో ఉంటే, మీ యొక్క స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి వీ హ్యావ్ ఏ గాడ్ హ్యాజ్ ఎ సొల్యూషన్. దేవుడికి తెలియనటువంటి ఆన్సర్ లేదు, దేవుడు తీర్చలేనటువంటి సమస్య లేదు. నీకు నాకు దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఈస్ ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆయన పాదాల దగ్గర తీసుకొద్దాం. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్యలు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. హీ గివ్స్ ద రెస్ట్. మనుషులు రెస్ట్ ఇన్ పీస్ పోయాక రెస్ట్ ఇన్ పీస్ అని ఆ రిప్ అని పెడతారు. కానీ ప్రభువు మనం బ్రతికుండగానే మన భారములు ఆయన దగ్గరికి మనం తీసుకొస్తే రెస్ట్ ఇస్తాడు. ఆయన మన ప్రతి అనుదినము ఆయన మన భారములు వహించుచున్నాడు అనే మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి భయపడొద్దు. 365 డేస్లో 365 సార్లని భయపడొద్దు. డో నాట్ ఫియర్ అని బైబిల్లో ఉంటుంది. అంటే ఎవ్రీడే, ప్రతిరోజు దేవుడు నీకు నాకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, భయపడొద్దు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ గురించి చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. దీంట్లో స్ట్రెస్ బస్టర్స్ లాగా కూడా మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే, రీకమిట్ టు గాడ్, ఓకే, తర్వాత ప్రేయర్ చేసుకోవాలి, ఓకే, వాక్యాన్ని చదవాలి, అలాగే ఒక మంచి చర్చ్ సర్వీస్ చూసుకొని వెళ్ళాలి, ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి విశ్వాసాల గుంపులో ఉండాలి, సర్వీస్ చేయాలి, చక్కగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారితో కలిసి ఆరాధన చేయాలి. సో ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో, వాక్య ధ్యానం చేస్తామో, ఒక మంచి సహవాసంలో ఉంటామో, ఆటోమేటిక్గా మనం బయటకు త్వరగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఎలోన్ గా ఉండకూడదు, ప్రీ ఆక్యుపైడ్ గా కాకుండా మీరు చెప్పినట్టు ఒక మంచి సహవాసంలో మనం ఉంటే గనక సో ఈజీగా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంచిది పాస్టర్ గారు, చాలా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు మాకు సంప్రదించాల్సినటువంటి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9480585039కి మీరు కాల్ చేయండి. అలాగే info@fibaonline.orgకి మీరు మెయిల్ చేయండి. ముఖ్యంగా మీరు ఒకవేళ ఎటువంటి డిప్రెషన్లో ఏదన్నా డీల్ చేస్తూ ఉంటే కైండ్లీ షేర్ విత్ అస్. వీఆర్ దేర్ టు ప్రే ఫర్ యూ, వీఆర్ దేర్ టు గివ్ యూ కౌన్సిల్. Before we closing, Pastor Garu, why can't you pray for our dear listeners so that who is facing these issues? మహాపరిశుద్ధుడా,
సర్వశక్తి సంపన్నుడా, ప్రేమ కృప కనికర పూర్ణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. Yes. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి బిడ్డల్లో ఎవరైనా సరే వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరాశ, నిస్పృహలకు, ఒత్తిడకు, ఎవరైనా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండి ఉంటే ఇదిగో నాయన సర్వరోగ నివారిణి నాయన ప్రార్థన, అలాగే మీ వాక్యం ఒక దివ్యమైనటువంటి ఔషధంగా తీసుకొని ఇదిగో నాయన మరి మీ శరణ వచ్చినప్పుడు నాయన అన్నిటి నుంచి మీరు విడుదల ఇచ్చే దేవుడు కాబట్టి నాయన మా తండ్రి వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రభు వారిని ఎందుకు పూర్తి విశ్వాసం ఉంచి నీ త్రట్టు తిరిగి వారి జీవితాలు మరలి ప్రభు పునరుద్ధరించుకోవడానికి మీ పునరుద్ధాన శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి నాయన. మీ ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ఎవ్వరూ కూడా ప్రభు నిరాశలో నిస్పృహలో ఉండకుండా కృప చూపించండి. కలవరపెట్టు ఆత్మను, భ్రమపరచు ఆత్మను యేసు నామములో నాయన లయపరిచి నా తండ్రి మీ యొక్క వెలుగుని, మీ యొక్క నాయన దివ్యమైన వాక్యాన్ని ప్రభువా నీ బిడ్డలకు నాయన మీద ప్రసరింపజేసి వారందరినీ కూడా ప్రభువా ఇదిగో నాయన లెమ్ము తేజరెల్లుము అని మీరు చెప్పినట్లుగా నా తండ్రి వారందరూ కూడా మీ మీద ఆధారపడి మీ వైపు చూసి వారందరూ కూడా ప్రభా మరలా నాయన వారు సాధారణమైన జీవితాలు జీవించడానికి, ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాలు మానసికంగా, శారీరకంగా, సంఘంగా, సమాజంగా జీవించడానికి కావలసిన మీ కృపా సహాయమును, ప్రతి విధమైన సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతిస్తూ ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.